సాంప్రదాయ తెలంగాణ పర్వదినమైన బతుకమ్మ పండుగ సంబంధించిన వివరాలను మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మట్టి పూల కవాతు. బతుకమ్మ అనగానే మట్టి, చెట్టు, పూలు, ఏరు, నీరు, సమస్త ప్రకృతి గుర్తుకొస్తుంది. కారణము బతుకమ్మ ప్రకృతి పండగ. బతుకమ్మ అనగానే అన్న, చెల్ల, వదిన, అమ్మగారిల్లు, అత్తగారిల్లు, సకల బంధాలు తలపునకు వస్తాయి. కారణము బతుకమ్మ అనుబంధాల పండుగ. బతుకమ్మ అనగానే సాయుధ పోరాటము, నక్సలరీ ఉద్యమము, రైతాంగం పోరు, మలిదశ హోరు ఒకదాని వెనుక ఒకటి కవాతు సాగిస్తాయి. కారణము బతుకమ్మ ఆత్మాభిమానాల పండగ. అభిమానం ఉన్న చోటే ఆవేశము ఉంటుంది. ఆవేశంలోంచే పాట పొంగుకొస్తుంది. ఆ పదము ధూపం పెట్టినట్టు నలుదిక్కులకు పాకుతుంది. బాణం వదిలినట్టు గుండెలను తాకుతుంది. మంత్రం వేసినట్టు మనసులను మారుస్తుంది, మార్పులు తెస్తుంది. ఆ ప్రభావము అపారం. జనము చేతి సంకళ్ళు తెగిపోతాయి. జమీన్ బక్రైతుల్ని అక్కను చేర్చుకుంటుంది. జంగిల్ విజయ గర్వంతో విప్లవ గీతాలు అందుకుంటుంది. కాబట్టి బతుకమ్మ పాటలకు వీర తెలంగాణ పోరాట గాథలు, ఇతివృత్తాలు అయ్యాయి. నైజాము తాలూకా ఉయ్యాలో, నల్గొండ జిల్లా ఉయ్యాలో. నైజాము తాలూకా ఉయ్యాలో, పేరు నకిరేకల్లు ఉయ్యాలో. ఊళ్ళకే వచ్చేనే ఉయ్యాలో, ఇసునూరు దొరవారు ఉయ్యాలో. ఏ వాడకొచ్చేనే ఉయ్యాలో, మాదిగా వాడకేనే ఉయ్యాలో. దొరవచ్చేనే ఉయ్యాలో, ఓయి నీ చంద్రమ్మ ఉయ్యాలో. నైజాము తాలూకా ఉయ్యాలో, నల్గొండ జిల్లా ఉయ్యాలో. ఇలా సాగిపోయే ఓ బతుకమ్మ పాట దొరతనపు దౌర్జన్యాన్ని గొంతెత్తి గర్హిస్తుంది. నల్గొండ జిల్లాలోని విసునూరు గ్రామానికి పెద్ద దొర రామచంద్రారెడ్డి 1,00,000 ఎకరాల యజమాని. అప్పుల నెపంతో మిగిలిన భూముల్ని లాక్కున్నాడు. ఆ దురాగతాలు అక్కడితో ఆగలేదు. బాలింతల పాలతో, పాపాయిల ఆకులతో ఆడుకున్నాడు. పొలంలో పనికొచ్చిన పచ్చి బాలింతరాళ్లను, బిడ్డలను చనుబాలివ్వడానికి కూడా అనుమతించలేదు. దప్పెలు తెప్పించి వాటిలో పాలు పిండించి అవమానించాడు. కూలీ మేస్త్రి చంద్రమ్మ దొరకు వంతపాడింది. తల్లులంతా గూడు చేరుకునేసరికి పిల్లలు ఆకలితో ప్రాణాలు విడిచారు. అంతా కలిసి చంద్రమ్మకు తగిన శాస్తి చేస్తారు. ఆ తల్లుల శాపాలు వృధా కాలేదు. కొంతకాలానికి దొరతనము కూలిపోయింది. సామాన్యుల పోరాటం మాత్రం పాటగా జనం గొంతుల్లో బతికే ఉన్నది. ఉద్యమ స్ఫూర్తిని బతికిస్తుంది. ఇది తెలంగాణ విప్లవ ఉద్యమం. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి కూడా అంతే దుర్మార్గుడు. గుమాస్తాలు, సూరి, మల్లిదొర అరాచకాలకు వంతపాడేవారు. చిలపకుంట్ల గజ్జల నర్సయ్య సంఘంలో లీడరు. ధైర్యానికి మారుపేరు. ఆ వీరుడి ధిక్కార స్వరాన్ని సహించలేకపోయాడు ప్రతాపరెడ్డి. అతన్ని తుదముట్టించాలి అనుకున్నాడు. రజాకార్లను, పోలీసులను ఆశ్రయించాడు. ఆ సర్కారు తొత్తులు ప్రజలను నానా హింసలు పెట్టసాగారు. దీంతో సంఘం సభ్యులు రంగంలోకి దిగారు. ప్రతాపరెడ్డి భూమిని జప్తు చేసుకున్నారు. గడీని కూలగొట్టారు. పొలంలో ఎర్రజెండాలు పాతారు. ఆ పోరాట గాథ ఓ బతుకమ్మ పాటై రైతులందరినీ ఉయ్యాలో, రచ్చకి చీరమ్మ ఉయ్యాలో. రైతులందరినీ ఉయ్యాలో, రచ్చకి చీరమ్మ ఉయ్యాలో. కాలు కాలు కట్టి ఉయ్యాలో, కీలు కీలు కొట్టిరి ఉయ్యాలో. రైతులందరినీ ఉయ్యాలో, రచ్చకి చీరమ్మ ఉయ్యాలో. కాలు కాలు కట్టి ఉయ్యాలో, కీలు కీలు కొట్టిరి ఉయ్యాలో. ఉయ్యాలో 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 ఉయ్యాల. పోలీసుల కర్కసత్వాన్ని కళ్ళకు కట్టింది.
అంతిమంగా ప్రజలే గెలిచారు. పాట ఆ సంఘటనకు కూడా సాక్ష్యమైంది. వాడి గడినంత ఉయ్యాలో కూలగొట్టిరమ్మ ఉయ్యాలో, వాడి గడినంత ఉయ్యాలో కూలగొట్టిరమ్మ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో, ఉయ్యాలో 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 ఉయ్యాల. అలా రైతులను యొక్క ఉద్యమము సాగిన బతుకమ్మ పాట. సూర్యనారాయణ కృష్ణా జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు. 1987లో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు నాయకులంతా తెలంగాణ చేరుకున్నారు. తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్ర మహాసభకు వీరి ప్రమేయంతోనే సంఘం అనే మారుపేరు వచ్చింది. ఆ సంఘం హైదరాబాదు రాష్ట్రంలో దొరలు, పట్వారీలు, పటేళ్ల దోపిడీని, కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధమైనది. ఆ కోపంతోనే గొందిగూడెం వద్ద సంఘము ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు అవకాశం చూసుకొని సూర్యనారాయణ మీద దాడి చేశారు. ఇతర కమ్యూనిస్టు నాయకుల ఉనికి చెప్పాలంటూ నిర్బంధించారు. అయినా సూర్యనారాయణ తొణకలేదు. తుపాకీ గురిపెట్టిన తల వంచలేదు. ఉద్యమ ఆకాంక్షల్ని నినదిస్తూనే అమరుడయ్యాడు. ఆ త్యాగాలని స్మరిస్తూ తెలుగు ప్రజలందరినీ ఉయ్యాలో ఆత్మలో దలిచాడు ఉయ్యాలో, తెలుగు ప్రజలందరినీ ఉయ్యాలో ఆత్మలో దలిచాడు ఉయ్యాలో, మన సూర్యనారాయణ ఉయ్యాలో కన్ను మూసినాడు ఉయ్యాలో, మన సూర్యనారాయణ ఉయ్యాలో కన్ను మూసినాడు ఉయ్యాలో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు జానపదులు. ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాలో, ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాలో, పెద్ద పైసంతైన ఉయ్యాలో పెద్ద బొట్టును ఉయ్యాలో, పెద్ద పైసంతైన ఉయ్యాలో పెద్ద బొట్టును ఉయ్యాలో అంటూ చాకలి ఐలమ్మ ఉగ్రరూపాన్ని, ఉద్యమాల తెగువను బతుకమ్మ పాట రూపంలో బతికించుకున్నారు. మల్లంపల్లి మత్తేదారు పొలాన్ని ఐలమ్మ కౌలు చేసుకునేది. చదువు లేకపోతేనే చైతన్యం ఉన్న మనిషి ఆమె కాబట్టే సంఘము సమావేశాలకు హాజరయ్యేది. ఆమె భర్త, 2 కొడుకులు సంఘం సభ్యులే. ఆ మంటతో ధరలు ఆమె పేరిట ఉన్న కౌలు భూమిని రాయించుకున్నారు. ఆ సమయంలో సంఘము ఐలమ్మకు అండగా ఉంది. దీంతో దొర మనుషులు ఐలమ్మ ఇంటిపై దాడి చేశారు, బీభత్సం సృష్టించారు. ఐలమ్మ బెదరలేదు. సంఘం సభ్యులకు ఆశ్రయం ఇచ్చింది, కలోగంజు ఆహారంగా సమకూర్చింది. అది లేని నాడు 4 ఇళ్లలో అడిగి తెచ్చి మరీ ఆకలి తెచ్చింది. గోండాల దాడిలో భర్త చెయ్యి పడిపోయింది. అయినా గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు ఆ తల్లి. ఆ సాయుధ యోధురాలికి బతుకమ్మ పాట జేజేలు పలికింది ఈ విధంగా: ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాలో, పెద్ద పైసంతైన ఉయ్యాలో పెద్ద బొట్టును ఉయ్యాలో అంటూ ఐలమ్మ యొక్క గొప్పదనాన్ని జానపదులు బతుకమ్మ పాటగా పాడుకున్నారు. మొత్తానికి నిజాము తల వంచాడు, భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి మిలిటరీ దళాలు రంగంలో దిగాయి. ఆ సమయంలోనే కొందరు ముష్కరులు నక్క ఆండాళ్ళమ్మ అనే అమాయక మహిళపై లైంగిక దాడి చేశారు. ఆ అకృత్యాన్ని జానపదులు తమదైన శైలిలో నిరసించారు. 15 ఆగస్టని ఉయ్యాలో పండగొచ్చింది ఉయ్యాలో, 15 ఆగస్టని ఉయ్యాలో పండగొచ్చింది ఉయ్యాలో, స్వాతంత్ర దినమని ఉయ్యాలో సంతోషించే తాను ఉయ్యాలో, స్వాతంత్ర దినమని ఉయ్యాలో సంతోషించే తాను ఉయ్యాలో, అన్నాలు కూరలు ఉయ్యాలో ఆనందముగ వండి ఉయ్యాలో, అన్నాలు కూరలు ఉయ్యాలో ఆనందముగ వండి ఉయ్యాలో, తర్వాత
తర్వాత ఇంటిని ఉయ్యాలో పరిశుభ్రం చేసి ఉయ్యాలో, తర్వాత ఇంటిని ఉయ్యాలో పరిశుభ్రం చేసి ఉయ్యాలో. అలా అలా ఇంటి పనులన్నీ ముగించుకొని పేడ కోసము తూర్పు వైపునకు వెళ్ళిన ఆ యువతి బతుకు పశ్చిమాన సూర్యుడు కొంగే సమయానికి చీకటిమయమైపోయిందంట. కోర్టులో ఆమెకు న్యాయం జరగకపోతేనే జానపదులు మాత్రం ఆ అన్యాయాన్ని ఎలుగెత్తారు. బాధను తాము పంచుకున్నారు. మలితరం తెలంగాణ పోరాటంలోనూ ఆ తర్వాత జనంలోంచి అనేక బతుకమ్మ పాటలు పుట్టుకొచ్చాయి. కొన్నైతే గ్లోబల్ తెలంగాణను ఆవిష్కరించాయి. ఇంగ్లాండ్ బతుకమ్మ పాట అలాంటిది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. తెలంగాణలో పుట్టింది ఉయ్యాలో, ఇంగ్లాండ్కి వచ్చింది ఉయ్యాలో. తెలంగాణలో పుట్టింది ఉయ్యాలో, ఇంగ్లాండ్కి వచ్చింది ఉయ్యాలో. తెల్లోళ్ళ దేశంలో ఉయ్యాలో, తంగేడు పూలేవి ఉయ్యాలో. తెల్లోళ్ళ దేశంలో ఉయ్యాలో, తంగేడు పూలేవి ఉయ్యాలో. గునుగు పూలు లేక ఉయ్యాలో, గౌరమ్మ కోసమే ఉయ్యాలో. గునుగు పూలు లేక ఉయ్యాలో, గౌరమ్మ కోసమే ఉయ్యాలో. తోటలోని పూలన్నీ ఉయ్యాలో, బతుకమ్మ పేర్చితిమి ఉయ్యాలో. తోటలోని పూలన్నీ ఉయ్యాలో, బతుకమ్మ పేర్చితిమి ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. తెలంగాణలో పుట్టింది ఉయ్యాలో, ఇంగ్లాండ్కి వచ్చింది ఉయ్యాలో. తెల్లోళ్ళ దేశంలో ఉయ్యాలో, తంగేడు పూలేవి ఉయ్యాలో. గునుగు పూలు లేక ఉయ్యాలో, గౌరమ్మ కోసమే ఉయ్యాలో. తోటలోని పూలన్నీ ఉయ్యాలో, బతుకమ్మ పేర్చితిమి ఉయ్యాలో. ఉయ్యాలో 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 ఉయ్యాలో. ఇలా బతుకమ్మను తెలంగాణ ప్రజలు, జానపదులు తమ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలు, అమానుషత్వము, దౌర్జన్యాలు, దుర్మార్గాలను అన్నింటినీ ఇలా పల్లె పదాలుగా పాడుకుంటూ ఈనాటికి వారి యొక్క జాతిని, సంస్కృతిని మరవకుండా బతుకమ్మను ప్రతి ఏటా ఆశ్వేజ మాసంలో జరుపుకుంటారు. ఇదియే మట్టి పూల కవాతు అని. హరి ఓం తత్సత్.